నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలపై మండిపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఆల్ ఇండియా పిరికి పందల సంఘానికి వీరిద్దరూ అధ్యక్ష కార్యదర్శులు అంటూ చురుకులు. ఘనంగా జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం. వైసీపీ హయాంలో వన సమారాధనకు అనుమతులు కూడా ఇవ్వలేదంటూ విమర్శ చేసిన ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్. నాగవంశీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న టీడీపీ నేత నాగుల్ మీరా. వారికి అవసరమైన కమ్యూనిటీ హాల్ త్వరలోనే నిర్మించనున్నట్లు వెల్లడి. ఆల్ ఇండియా పిరికి పందల సంఘానికి వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష కార్యదర్శులు అని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలు పదవులు, డబ్బుల కోసం కక్కుర్తి పడే వ్యక్తులను విమర్శించారు. గతంలో టీడీపీ నుంచి కొడాలి నాని వెళ్లిపోవడానికి డబ్బుల డీల్ ప్రధాన కారణమని ఆక్షేపించారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారిపోయారని ఆరోపించారు. వన్ టౌన్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుద్దా వెంకన్న మాట్లాడారు. మాలాంటి ఎంతో మంది జగన్ అరాచకాలకు ఎదురొడ్డి నిలబడ్డారన్నారు. వైసీపీ పాలనలో అధికార మదంతో కళ్లు నెత్తికెక్కిన నాని, వంశీలు నోటికొచ్చినట్లు వాగారని విమర్శలు చేశారు. నిజంగా మనిషి అనేవాడు ఎవడైనా ఇలా మాట్లాడతారా అని ప్రశ్నించారు. వారి నోటి దూల చూసిన ప్రజలంతా చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. అసలు కొడాలి నాని, వంశీ అడ్రస్ ఏది, ఎక్కడ ఉన్నారని నిలదీశారు. చంపేస్తాం, పొడి చేస్తామని అన్నవారంతా ఇప్పుడు ఎక్కడికి పారిపోయారని విమర్శించారు. గత ప్రభుత్వంలో 2019, 2024 వరకు పిరికి బందలు ఆల్ ఇండియా పిరికి బందల సంఘానికి అధ్యక్షుడు కొడాలి నాని అయితే ప్రధాన కార్యదర్శి వల్లభనేని వంశీ. వీళ్ళు అసలు పార్టీ మారడమే. కొడాలి నాని ఏమో ఆ రోజుల్లో 30 కోట్లు ఇస్తే మారాడు. వల్లభనేని వంశీ ఏమో నేను సూర్యుని చంపేశా, నేను వాళ్ళని చంపేశా, ఏళ్ళని చంపేశానని పరిటాల రవి గారి పేరు చెప్పుకొని ఇక్కడ ప్రగల్భాలు పలికి ప్రభుత్వం రాగానే అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ అయినటువంటి ఆంజనేయుల మీద కూడా హనీ ట్రాప్ చేసి ఏదో కేసులో ఇరికిచ్చాడు. ఇవన్నీ చూసి ప్రభుత్వం వచ్చింది కదా భయపడి ఒక పిరికి బంద పారిపోయి. అంటే వీళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు చెప్తున్నానంటే మేము ఇక్కడున్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీరోచితంగా పోరాడాం, తప్పులను ఎత్తి చూపడానికి, అంతే తప్ప వేరేగా కాదు. తప్పులు ఎత్తి చూపడానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినందుకు వీరోచితంగా మాట్లాడాం. అది హీరోయిజం అంటే. హీరోయిజం అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళు హీరోలు, అంతే తప్ప ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళడం. గత వైసీపీ ప్రభుత్వంలో వన సమారాధన కూడా అనుమతులు ఇవ్వకుండా పోలీసులతో కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేశారని ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవాడలోని ఆర్యవైశ్య సంస్థలు ఎంతో ఆహ్లాదకరంగా సాంప్రదాయ పద్ధతిలో వారి ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం కృష్ణానది తీరంలోని బబ్బూరి గ్రౌండ్స్లో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన కార్యక్రమంలో వేలాది మంది సామూహిక సత్యనారాయణ వ్రతాలలో ఘనంగా జరిగాయి. వివికే నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శైవ క్షేత్ర శివస్వామి పాల్గొని ప్రవచనాలను అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అనేక అడ్డంకులు సృష్టించిందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్యవైశ్య సంస్థలు అన్ని సంఘాలు ఏకం చేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా సాంప్రదాయ పద్ధతిలో భారీ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వన సమారాధన నిర్వహించుకుంటున్నామన్నారు.
రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు వివికే నరసింహారావు మాట్లాడుతూ సుమారు 2000 మంది పైగా సామూహిక సత్యనారాయణ వ్రతాలలో పాల్గొన్నారని తెలియజేశారు. ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం, అలాగే వన సమాధారణ, అలాగే కార్తీక మాసంలో పవిత్రంగా భావించే సత్యనారాయణ స్వామి వ్రతాలు గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రకాలుగా మేము సహకరిస్తూ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొస్తూ కార్యక్రమాన్ని నిర్వహించాం. కానీ గత ప్రభుత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించకుండా అనేక మంది అడ్డుపడి పేదలో ఆర్యవైశ్యుల్లో ఉన్న వారిని సత్యనారాయణ స్వామి వ్రతాలు నోచుకోనియకుండా ప్రభుత్వం అడ్డుపెట్టుకొని టెంట్లు పీకేసి మరీ ఇబ్బంది పెట్టారు. కానీ అదే పట్టుదలతో కోర్టుకెళ్ళి ఆ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు అన్ని రకాల హంగులతో విజయవాడలోని ఆర్యవైశ్య ఆర్గనైజేషన్స్ అన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొస్తూ ఈరోజు అందరం కలిపి ఒక 20-25 మందికి 20-25 వేల మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ దాదాపు 2000 జంటలు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరుమణులకి, నాకు సహకరించిన ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాగవంశీయుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీడీపీ నేతలు గద్దె క్రాంతి, నాగుల్ మీరా తెలిపారు. నాగవంశీయుల చిరకాల కోరికైన కమ్యూనిటీ హాల్ త్వరలోనే సార్థకం చేస్తామని హామీ ఇచ్చారు. నాగవంశం పెద్దలు యువత ఆధ్వర్యంలో కొత్తూరు తాడేపల్లి పిన్నరాజు త్రిమూర్తులు రాజుతోటలో నాగవంశం సాధికారక సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎర్రబోతి రమణారావు ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మహిళలకు, పిల్లలకు ఆటల పోటీలతో పాటుగా కుల సంఘంలోని ప్రముఖులకు, పెద్దలకు సన్మాన కార్యక్రమాలు, నిరుపేదలకు ఆర్థిక సాయం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, టీడీపీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా మాట్లాడుతూ నాగవంశీల అభ్యున్నతి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నాగవంశీల చిరకాల కోరికైన కమ్యూనిటీ హాల్ త్వరలోనే సార్థకం చేస్తామని హామీ ఇచ్చారు. సుమారు 2000 మంది కులానికి చెందిన ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఒక ఆహ్లాదమైన వాతావరణాన్ని కలిగిస్తూ ఇటువంటి వన సమారాధన నిర్వహించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రీతిలో కలిసికట్టుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుల సంఘ ప్రతినిధులు, నాయకులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఒక మాటలో చెప్పాలంటే బీసీల్లో 143 కులాలు ఉన్నాయి. ఈ చిన్న కులాల్లో చూసుకుంటే అత్యధికంగా కులం ఉండి తక్కువ న్యాయం జరిగిందంటే ఎవరికైనా అది నాగవంశీకులు మాత్రం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే తూర్పు ప్రాంతం నుంచి విజయవాడ నగరానికి, వాస్తవంగా విజయవాడ ఏం పెద్దది కాదు, అటు తూర్పు నుంచి వచ్చిన వాళ్ళు, ఇటు దక్షిణాది నుంచి వచ్చిన వాళ్ళతోనే విజయవాడ ఈరోజు పెరిగిన మాట వాస్తవం. అటు తూర్పు వాళ్ళు, దక్షిణాది వాళ్ళు అంటారు. మేము కూడా దక్షిణాది నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. కానీ ఆ ప్రాంతం నుంచి వచ్చి కష్టపడి వాళ్ళు ఎంతో కొంత స్థాయిలో అందరూ ఉన్నారు, సంతోషం. రాజకీయంగా చూసుకుంటే నేను మాత్రం రమణ రారాబాబు రమణ ఆ రోజు నా బాగా గుర్తు. తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని, ఒక బ్రహ్మాండంగా కష్టపడేటువంటి కార్యకర్త. నా 99 ఎలక్షన్లో కూడా బాగా పనిచేశాడు. ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు వస్తే 17వ డివిజన్ ఆ ప్రాంతంలో
నాగవంశీకులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం. ఈరోజు ఎర్పోతు రమణ గారు ఏర్పాటు చేసిన ఈ వనభోజనాలకి రావటం జరిగింది. ఈ వనభోజనాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. దగ్గర దగ్గర 4,000-5,000 నాగవంశీయులు ఇక్కడికి వేచి ఉన్నారు. అలాగే చాలా యూనిటీగా అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఈ ప్రోగ్రాం చేసుకోవటం చాలా ముచ్చటగా ఉందండి. ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడికక్కడ అన్ని కమ్యూనిటీలు కూడా చాలా ఆనందంగా బతకడం చూస్తున్నాం మనం. ఎవరికి కూడా అసలు సెక్యూరిటీ విషయంలో కానీ లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ మీద అవగాహన విషయంలో కానీ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఆనందమే ఈరోజు మనం ఈ వనభోజనాలు చూడటం జరుగుతుంది. మీరంతా చూస్తూనే ఉన్నారు, ఒకరికొకళ్ళు హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా జరగాలి ఈ 5 ఏళ్ళు కూడా. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాగవంశీల వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఒక ఉద్దేశపూర్వకంగానే మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంట్లో సెంట్రల్ శాసనసభ్యులు అన్నగారు బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ, మాకు అత్యంత ఆప్తులైనటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు, ఎందుకంటే ఎంపీ గారి దగ్గర నుంచి కూడా మాకు రామ్మోహన్ రావు గారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలానే ఈనాటి ఎంపీ కేశినేని శివనాథ్ సిన్ని గారు కానీ, విజయవాడ నగరంలో ఉన్నటువంటి బీసీ నాయకులు నాగుల మీరా గారు, బొద్దా వెంకన్న గారు, సుజనా చౌదరి గారు, అలానే మాజీ మంత్రివర్యులు దేనేని ఉమామహేశ్వరరావు గారు, అలానే ఇంకా ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో, ఎందుకంటే ఈ నాగవంశీల స్థితిగతులన్నీ కూడా ఈ శాసనసభ్యులకు వాళ్ళందరికీ కూడా తెలుసు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, వనభోజనాలు పెట్టే ఉద్దేశం ఏంటంటే రావటం భోజనం చేయడం వెళ్ళడం కాదు. విజయవాడ నగరంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి సామాజిక వర్గమైనటువంటి వర్గానికి కింద నేను పనిచేస్తూ ఉన్నాను. ఆ వర్గము మా వంతు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఆ వర్గానికి కింద మాకు 5 సార్లు సీట్ ఇచ్చారు, ఫ్లోర్ లీడర్గా ఇచ్చారు. అన్ని విధాలు మాకు సహకరిస్తూ ఉన్నారు. ఉమా గారు కానీ, గద్దె గారు కానీ, చిన్ని గారు కానీ, అందరూ కూడా పెద్దలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో విజయవాడ నగరంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఇక్కడ కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం గత 40 సంవత్సరాలు ఒక ఎత్తు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఒక ఎత్తు. నేను ఒకటే కోరుతా ఉన్నా, విజయవాడ నగరంలో ఉన్నటువంటి 40 నుండి 50 వేలు ఉన్న జనాభా అందరూ కూడా మీరు ఐకమత్యంగా ఉండండి. ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే మేము పిలిపిస్తూ ఉన్నాం. అది కమ్యూనిస్ట్ పార్టీయా, బీజేపీనా, జనసేన, తెలుగుదేశమా, వైసీపీ అనే కాకుండా అందరం కూడా ఐకమత్యంతో ఉండి జాతీయ ప్రయోజనాల కోసం పనిచేయాలని చెప్పేసి, భవన నిర్మాణం కోసం కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. విజయవాడ నడిబొడ్డులో నాగవంశ కార్తీక వన సమారాధన కార్యక్రమం కోసం నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుండి నాగవంశీయులు పెద్దలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ వన సమారాధన కార్యక్రమం కోసం వచ్చి ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ వన సమారాధన కార్యక్రమం చేస్తున్నారు. రామలింగేశ్వర్ నగర్ పడవల రేవు వద్ద ఆదివారం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రిబ్బన్ కట్ చేసి ఆటో స్టాండ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దె మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు రహదారి భద్రతా నియమాలు పాటించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి పక్షాల నాయకులు, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఆటో కార్మికులు స్వయం ఉపాధి కింద వాళ్ళు ఆటోలు చదువుకున్న వాళ్ళు కూడా ఆటోలు నడుపుకుంటా ఉన్నారు. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా 2014-19 వాళ్ళకి స్వర్ణయుగం. ఎందుకంటే రాజధానిగా ఈ పార్టీ రాజధానిగా నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరాన్ని నిర్మాణం చేసినప్పుడు అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి విజయవాడ నగరం రావటం, ఇక్కడ స్థానం ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడం వలన ఆటోలు కూడా గిరాక్యం. ఆ రోజున ప్రత్యేకంగా అమరావతికి అయితే రోజు 10 మందిని 20 మందిని రోజు 10 మందిని ఎక్కించుకెళ్ళి ఆటో కార్మికులు
అక్కడ కూడా వాళ్ళు పని చేసుకుని మరలా సాయంత్రం వాళ్ళని తీసుకొస్తే ఇటు 2 విధాల ఆటో ఛార్జీ, అదేవిధంగా అక్కడ పని చేసుకున్న దానికి మొత్తం కూడా 1500 రూపాయలు సంపాదించుకునే అవకాశాలు ఆ రోజున కలిగి. ఈ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అయితే మొత్తం నిర్వీర్యం. ఏ బజార్లో చూసినా టూలెట్ బోర్డులే, ఏ వ్యాపార సంస్థ చూసినా టూలెట్ బోర్డులే. రండి బాబు మా ఇక్కడ అద్దెకిస్తామని చెప్పి, కానీ వాళ్ళ టూలెట్ బోర్డులు అనేవి కనుమరుగైపోతూ ఉన్నాయి. ఎక్కడో ఒకటి ఉంది, ఆ రోజున 20-30 ఉన్న స్థానంలో ఇవాళ 1-2 ఉన్నాయి. అవి కూడా తొందరలో పూర్తయిపోతాయి. ఇవాళ డిసెంబర్ నుంచి అమరావతిలో ఉధృతంగా నిర్మాణాలు సాగుతూ ఉన్నాయి. దానికి కావాల్సిన 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఈరోజు అభయాంజనేయ ఆటో స్టాండు ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మా ప్రీతమ నాయకులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారికి ముందుగా శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నాం. అట్లాగే ఈ అభయాంజనేయ ఆటో స్టాండ్ వారికి నేను ముఖ్యంగా చెప్పేది, ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా రేపొద్దున మన మీద ఎవరు కంప్లైంట్లు చేయకోకుండా మనం 10 మందికి ఆదర్శంగా ఉండేటట్టు, మన 15వ డివిజన్ ఆటో స్టాండ్ అంటే అరే 10 మందికి ఆదర్శంగా తీసుకునేటట్టు మీరు ప్రవర్తించాలని, మీకు అట్లాగే గద్దె రామ్మోహన్ రావు గారు నేను ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటామని, మంచి పేరు మంచి తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్క్స్ యాక్ట్ సవరణ బిల్లును అందరూ వ్యతిరేకించాలని పలు పార్టీలకు చెందిన నేతలు పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం మతాల కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఇలాంటి బిల్లులు పార్లమెంట్లో ఆమోదింప చేయడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తుందన్నారు. రాజ్యసభ, పార్లమెంట్లలో ముస్లిం వ్యతిరేక బిల్లును వ్యతిరేకించాలని నేతలు కోరారు. వర్క్స్ యాక్ట్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వర్క్స్ బచావో నిరసన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కె రామకృష్ణ మాట్లాడుతూ వర్క్స్ యాక్ట్ సవరణ బిల్లును ముక్త కంఠంతో అందరూ వ్యతిరేకించి మోడీ అహంకారానికి సరైన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెల్లదొరలు భారతదేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్లిపోయినప్పటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ మాత్రం తన రాజకీయ లబ్ధి కోసం బ్రిటిష్ విధానాలని అమలు చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అన్ని రాజకీయ శక్తులు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మాజీ ఎమ్మెల్సీ జల్లీ విల్సన్ మాట్లాడుతూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ వారికి ఇంకా బుద్ధి రాలేదన్నారు. ఓక్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నప్పటికీ బీజేపీ మాత్రం స్పందించడం లేదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఈ ముస్లిం బిల్లును జాయింట్ యాక్షన్ పార్లమెంట్ సమావేశాల్లో పెట్టి ఆమోదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందన్నారు. సిపిఎం రాష్ట్ర సెక్రటరీ కె శ్రీనివాసరావు మాట్లాడుతూ సవరణ బిల్లుకు వామపక్షాలు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ప్రూవ్ చేసుకోండి, మీకు పట్టా ఉందా లేకపోతే మీకు అది గవర్నమెంట్ ల్యాండా, దాని ఆ రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడానికి రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఈరోజు ముస్లింలకు వ్యతిరేకంగా మెజారిటీ మతస్థులైన హిందువులను ఏకోన్ముఖంగా వారి వైపు తిప్పుకోవడానికి ఈ బిల్లు తీసుకొని వచ్చారు. ఈ బిల్లును టూత్ అండ్ నెయిల్ వ్యతిరేకిస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పార్టీలను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఈ బిల్లు పాస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఇవాళ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన తెలుగుదేశం పార్టీ, జేడీయూ, నితీష్ కుమార్ లాంటి సెక్యులర్ పార్టీలు, ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ కూడా సెక్యులర్ పార్టీనే, ఇలాంటి సెక్యులర్ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వీరందరూ వ్యతిరేకిస్తే ఖచ్చితంగా బిల్లు ఆగిపోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు చొరవ తీసుకొని ఈ బిల్లును ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కాలంలో ఎక్కడిపోయినా సనాతనవాదం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. మరి సనాతనవాదం అంటే ఆయనకేమర్థమైందో నాకైతే తెలియదు, కానీ నాకు అర్థమైంది ఏమంటే మన ఆడపిల్లలు ఎవరైనా స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని తిరుగుతూ ఉంటే అప్పుడే అంటారు మీకు అంతా సంస్కృతిని అంతా మంట కలుపుతూ ఉన్నారు, సాంప్రదాయాలు మంట కలుపుతూ ఉన్నారు, కాబట్టి సనాతనవాదం ఉండాలని. ఎంబీవీకే భవన్లో వక్ఫ్ సవరణ చట్టం 2024 అంశం పైన దాని నిరసన కార్యక్రమంలో భాగంగా వక్ఫ్ బచావ్ కార్యక్రమం నడుస్తుంది. ఇందులో ప్రధానంగా వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో ఇది ముస్లిం సమాజాన్ని అస్థిరపరచడానికి, ముస్లిం ఆస్తుల నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఈ వక్ఫ్ సవరణ చట్టంలో అనేక అభ్యంతరకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సవరణలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇవన్నీ కూడా ముస్లిం సమాజం యొక్క సంక్షేమానికి కట్టుబడి చేస్తామని చెప్తున్నప్పటికీ
ఇదన్నీ పూర్తిగా అబద్ధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. అమెరికా న్యాయశాఖ బట్టబయలు చేసిన అదానీ అవినీతి కుంభకోణాలపై సుప్రీంకోర్టు జడ్జిచే సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని మోడీ ప్రభుత్వాన్ని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అనసూయ డిమాండ్ చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం నగర జనరల్ కౌన్సిల్ ఆదివారం నాడు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కౌన్సిల్కు ముఖ్య వక్తగా హాజరైన అనసూయ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ వ్యక్తుల పాద సేవలో మునిగి తేలుతుందని విమర్శించారు. 2023 జనవరిలో హిండెన్బర్గ్ సంస్థ అదానీ అక్రమాలను బయటపెట్టిందని, అలాగే సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ అదానీ కంపెనీలతో కుమ్మక్కైందని తెలియజేసిన మోడీ ప్రభుత్వం నీరెత్తినట్లు వ్యవహరించిందని విమర్శించారు. నేడు అమెరికాలోని న్యాయశాఖ సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి అదానీ కంపెనీ గత జగన్ ప్రభుత్వానికి 1750 కోట్లు, ఢిల్లీ అధికారులకు మరో 500 కోట్లు లంచాలు ఇచ్చినట్లు తెలిపిందన్నారు. అదానీ అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, అదానీతో చేసుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విజయ మాట్లాడుతూ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ యుగంలో స్త్రీని అంగడి సరుకుగా మార్చారని ఎద్దేవా చేశారు. మహిళలపై, విద్యార్థినులపై, చిన్నారులపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆవిడ తెలియజేశారు. సామ్రాజ్యవాద విష సంస్కృతి, గంజాయి, మద్యం, డ్రగ్స్ యువతను నాశనం చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలపై ట్రూ అప్ ఛార్జీల పేరుతో మోపిన 17,000 కోట్ల విద్యుత్ భారాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టాలని డిమాండ్ చేశారు. వైజాగ్లో విద్యార్థినిపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, మహిళా రక్షణ చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కౌన్సిల్కు పీఓడబ్ల్యూ నాయకులు ఆసియా అధ్యక్షత వహించారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర కోశాధికారి ఎస్కే రజియా, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు తదితరులు ప్రసంగించారు. అరుణోదయ జి శ్రీను విప్లవ గేయాలు, మహిళాభ్యుదయ పాటలు ఆలపించారు. ముందుగా మహిళా అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. ఈ విజయవాడ నగరంలో ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జరుపుకుంటూ ఉన్నాము. ఎందుకని అనుకున్నప్పుడు భవిష్యత్తును రూపొందించుకోవడం కోసం, మహిళా సంఘ కార్యక్రమాలని అభివృద్ధి చేసుకోవడం కోసం, ఇవాళ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను వ్యతిరేకించడం కోసం దాదాపు 50 సంవత్సరాలుగా మా ప్రగతిశీల మహిళా సంఘం పనిచేస్తూ ఉంది. అదే క్రమంలో మేము ఇక్కడ ఇవాళ జనరల్ కౌన్సిల్ జరుపుకొని మళ్ళీ కొత్తగా మేము కమిటీలు వేసుకొని కమిటీలను రూపొందించుకొని జరుగుతున్నటువంటి సమస్యలపైన మేము వ్యతిరేకతను ఇచ్చేస్తూ పెరుగుతున్న ఈ నిత్యావసర వస్తువుల మీద కానీ, ఇప్పుడు పాలిస్తున్న పాలకవర్గ పార్టీలు మనకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కానీ, అలాగే స్త్రీ పురుష సమానత్వానికై పోరాడాలని, అలాగే సమాన పనికి సమాన వేతనకు చట్టం చేయాలని, ఈ అన్నిటి మీద కూడా మా ప్రగతిశీల మహిళా సంఘం పనిచేస్తూ ఉంది. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కౌన్సిల్ జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రగతిశీల మహిళా సంఘం కమిటీలు వేసుకొని ఆ కమిటీల పద్ధతిలో వినియోగించుకోవటానికి ఈరోజు జరుపుకుంటున్నాం. ఆ రకంగానే ఈరోజు సభ ఏర్పాటు చేసుకొని మేము కమిటీలు నిర్మాణం చేసుకొని మా సంఘాన్ని నడిపించుకోవటానికి మేము ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అదే రకంగా ఇప్పుడు ఈ పాలకవర్గ పార్టీలు చేసేటటువంటి అన్యాయాన్ని కూడా ఎండగట్టడానికి ఈరోజు మహిళా సంఘంలో జరిగే ప్రతి మహిళకి న్యాయం జరగాలని మేము కోరుతున్నాము. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని కూడా నిర్వహించాలిగా కోరుతున్నాము. లేట్ చేయకుండా ప్రతి మహిళకి ఆమె ఇచ్చిన ప్రతి న్యాయపరంగా న్యాయం జరపాలని కోరుతున్నాము. ఈ న్యాయం అవ్వకపోతే మాత్రం చాలా డిమాండ్ ఎక్కడికైనా పోరాడతామని మేము కృషి చేస్తున్నాము.
నమ్మిన సిద్ధాంతాల కోసం శ్వాస ఉన్నంత వరకు అహర్నిశలో పనిచేసిన వ్యక్తి దొడ్ల రామారావు అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కొనియాడారు. కొంతమంది మాత్రమే పేద ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోతారని అలాంటి వ్యక్తి దొడ్ల రామారావు అన్నారు. నగరంలోని సితారా సెంటర్ ఎన్ కన్వెన్షన్ హాల్ దొడ్ల రామారావు సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, టీడీపీ నాయకులు నాగుల్ మీరా, వైసీపీ ఫ్లోర్ లీడర్ అరవ సత్యనారాయణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విచ్చేసిన ప్రముఖులు కలిసి దొడ్ల రామారావు చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ దొడ్ల రామారావు గురించి ప్రతి ఒక్కరూ మంచిగా మాట్లాడేవారు, ఏనాడు చెడుగా మాట్లాడలేదని వారు తెలిపారు. దొడ్ల రామారావు జాతీయ సోషలిస్ట్ నాయకులతో పనిచేశారని, మేము ఇద్దరం జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. అనంతరం టీడీపీ నేత నాగుల్ మీరా, వైసీపీ ఫ్లోర్ లీడర్ అరవ సత్యనారాయణ మాట్లాడుతూ పాత తరానికి సుపరిచితులు దొడ్ల రామారావు పేద ప్రజల కోసం అనేక ఉద్యమాలు సాగించారని తెలియజేశారు. పేద ప్రజల మక్కువతో గత కొన్ని సంవత్సరాల పాటు సేవా కార్యక్రమాలు చేశారని తెలియజేశారు. ప్రముఖ సోషలిస్ట్ నాయకులు మన మధ్య నుంచి దూరం కావడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో దొడ్ల రామారావు కుమారుడు దొడ్ల హేమంత్, కుమార్తెలు, కుటుంబ సభ్యులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సోషలిస్టు నాయకుడు దొడ్ల రామారావు గారు ఇటీవల కాలం చేయటం చాలా దురదృష్టకరం. పెద్ద వయసు, కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ తుది శ్వాస విడిచారని చెప్పి మన వారు చెప్పారు. రామారావు గారు జార్జ్ ఫెర్నాండెస్ గారికి, మధు దండవతి గారి లాంటి జాతీయ సోషలిస్ట్ నాయకులతో కలిసి పనిచేసిన వ్యక్తి. నాకు జనతా పార్టీ రోజుల నుంచి, విజయవాడలో ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధం ఏర్పడింది. మన జిల్లాలో తుమ్మాటి బాలకోటేశ్వరరావు గారు, అట్లాగే వారి అబ్బాయి తుమ్మాటి ప్రేమనాథ్, దొడ్ల రామారావు గారు, వీరందరూ కూడా పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో మేమందరం రామారావు గారి దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా చాలా యాక్టివ్గా పనిచేశారు. రామారావు గారు మాకు చాలా ఆప్తుడు. ఎందుకంటే నేను 99 ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మల్లికార్జునపేటలో అప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్న చాలామంది కూడా నా కోసం తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పనిచేసినటువంటి నేపథ్యాన్ని నన్ను ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. దొడ్ల రామారావు గారు ఒక సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన సోషలిస్ట్ భావాలు చాలా ఎక్కువ కలిగినటువంటి వ్యక్తి. ఆనాడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, గౌతలచ్చన్న గారితో తిరిగినటువంటి వ్యక్తి. చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేయటమే కాదు, ఆ ప్రాంతంలో అందరికీ ఒక పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం. అదే రకంగా ఈరోజు వారు ఈ రాష్ట్రంలోనే అత్యధిక మందిని పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి దొడ్ల రామారావు గారు. దొడ్ల రామారావు గారు మరి పాత తరానికి సుపరిచితులు. 1977 దశకంలో జనతా పార్టీలో చురుగ్గా ఉండి యనమల శివాజీ గారు, వడ్డే సోమనాథ్ గారు, పెద్ద పెద్ద నాయకులందరితో అనేక ఉద్యమాలు, పేద ప్రజల పట్ల మక్కువతో అనేక ఉద్యమాలు జరిపిన మహానేత. ఆ మహానేతకి ఈ రోజున చనిపోవడం బాధాకరం. కొంతమంది మట్టుకే పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఉదాహరణకి దొడ్ల రామారావు వాళ్ళ పిల్లలు కూడా అంచెలంచిగా
పెరిగి మంచి వ్యాపారాలు చేస్తూ ఇవాళ హేమంత్ కూడా మంచి స్నేహితుడు. నెలలు నిండకుండా పుట్టిన శిశువుల విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు సూచించారు. ప్రస్తుత ఆధునిక వైద్యంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, సకాలంలో వైద్యుని సంప్రదిస్తే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. బందర్ రోడ్లోని మేనర్ ఫుడ్ ప్లాజాలో నోరి హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫ్రీ మెచ్యూరిటీ డే 2024 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ డే వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా నోరి హాస్పిటల్స్ వైద్యులు నెలలు నిండకుండా పుట్టిన శిశువుల వైద్యం అందించడంలో సక్సెస్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువుల విషయంలో తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతుంటారని చెప్పారు. నోరి హాస్పిటల్స్ వైద్యులు 750 గ్రాముల బరువుతో పుట్టిన శిశువుకు చక్కని వైద్యం అందించడంతో ప్రస్తుతం ఆ యువకుడు అన్ని రంగాలలో ప్రతిభ చూపించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం డాక్టర్ నోరి సూర్యనారాయణ మాట్లాడుతూ తమ హాస్పిటల్లో అత్యాధునిక నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. 450 గ్రాముల నుండి 700 గ్రాముల బరువులో పుట్టిన చాలా మంది శిశువులకు అత్యాధునిక వైద్యం అందించడంలో విజయవంతం అయినట్లు వివరించారు. తదనంతరం నియోటాలజిస్ట్ డాక్టర్స్ నరేంద్రబాబు, సుభాష్, అరుణ్, అనిత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నియోనాటాలజీ వైద్య సేవల వివరాలను వెల్లడించారు. ఇవాళ వరల్డ్ ప్రీమెచ్యూర్ డే సెలబ్రేషన్స్ నోరి హాస్పిటల్ తరఫున జరుపుతున్నాము. దీని ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు కాలానుగుణంగా అదర్ కన్నా కూడా ప్రీమెచ్యూర్ బర్త్స్ ఫర్ వేరియస్ రీజన్స్, తల్లికి మెడికల్ రీజన్స్ వల్ల కానీ, దీనివల్ల ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీల వల్ల కానీ ఈ ప్రీమెచ్యూరిటీ కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఈ సందర్భంగా టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి ఈ బేబీలందరికీ వైద్య సదుపాయంతో చాలా బాగా డిశ్చార్జ్ చేయగలిగి చేస్తున్నాం. సో ఇదంతా కూడా పబ్లిక్కి అధైర్యపడకుండా స్ఫూర్తినిచ్చి ఈ అవేర్నెస్ పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్రీమెచ్యూర్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడే మనం చూసాము 1998లో పుట్టిన 750 గ్రామర్ బాబు ఇవాళ ఎంటెక్ పాస్ అయ్యి చేస్తే ఇంతకన్నా గొప్ప నిదర్శనం మన కేర్కి ఇంకేమీ లేదు. సో ఈ మెసేజ్ సొసైటీలోకి తీసుకెళ్ళి అందరూ అలాంటి బేబీలు జన్మించడం మన కంట్రోల్లో లేదు, కానీ దాని ధైర్యంగా సపోర్ట్ ఇస్తే వాళ్ళు బాగా ఎదిగి సొసైటీకి ఎంతో ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఈ ప్రీమెచ్యూర్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు ఇంతమంది ప్రీమెచ్యూర్ బేబీస్ ఇక్కడికి వచ్చారంటే దీని వెనకున్న 35 సంవత్సరాల క్రితం నుండి ఉన్న నోరి హాస్పిటల్స్, నోరి సూర్యనారాయణ గారి అకుంఠిత దీక్ష, ఆయన కఠిన శ్రమ అవన్నీ మనకు కనపడుతున్నాయి. మీరు చూసారు ఇప్పుడే 98లో 750 గ్రాములు పుట్టిన బాబు ఇప్పుడు ఎంటెక్ ఇంజనీర్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్నాడు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. గత 2 సంవత్సరాల్లో 60 మంది బేబీస్ని ట్రీట్ చేసి విజయవంతంగా ఇళ్ళకు పంపించారు. దీని వెనక నోరి హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్ గారు, వీళ్ళ కమిట్మెంట్ అంతా మనకు అర్థమవుతుంది. సో ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టారని ఇబ్బంది పడకుండా పేరెంట్స్ ఉన్న వైద్య సదుపాయాలను ఉపయోగించుకొని వాళ్ళని మంచి భవిష్యత్తు చూపిస్తారని నోరి హాస్పిటల్ సర్వీసెస్ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. హలో అండి, మైసెల్ఫ్ డాక్టర్ నరేంద్ర, నియోనటాలజిస్ట్ నోరి హాస్పిటల్. యూజువల్గా ప్రీమెచ్యూర్ బేబీ అంటే ఆల్మోస్ట్ మా దగ్గర 25 వీక్స్ బేబీస్ ఆల్సో సర్వైవ్ అవుతాయండి. ఇంక్యుబేటర్ అలాంటి వాటిని వీ హ్యావ్ స్పెషల్ ఎక్విప్మెంట్, ఇంక్యుబేటర్స్ ఉన్నాయి, వెంటిలేటర్స్ కూడా సొఫిస్టికేటెడ్ వెంటిలేటర్స్. సో ఇలాంటి కేర్ లభించడం వల్ల ఈవెన్ 24 500 గ్రామ్స్ బేబీస్ కూడా విత్ ఇంటాక్ట్ సర్వైవల్, అంటే ఏమీ లాంగ్ టర్మ్లో ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. సో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. ప్రతి హిందువు ఒకటే గడప, ఒకటే కులం, బయట అంతా బంధువులం, హిందువులం అనే నినాదంతో తొలిసారిగా వన సమారాధన నిర్వహించామని
హిందూ జన్ సంఘ్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు. సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ప్రతి హిందువు కృషి చేయాలని పిలుపునిచ్చారు. హిందూ జన్ సంఘ్ సంస్థ ఆధ్వర్యంలో హిందూ బంధువుల కార్తీక వన భోజనాల మహోత్సవం నున్న చిన్న కంచి క్షేత్ర ప్రాంగణంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకలలో కమిటీ సభ్యులు, మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని ఉల్లాసంగా గడిపారు. ఈ సందర్భంగా హిందూ జన్ సంఘ్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ నరసింహమూర్తి మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం కులాలకు అతీతంగా వన సమారాధన నిర్వహించామన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. హిందూ జనసంఘ్ అనే సంస్థ ప్రతి హిందువు మన బంధువే, గడప వరకే కులం, బయట మనమంతా హిందువులం, బంధువులం అనే నినాదంతో కులాలని పక్కన పెట్టి కులాలకు అతీతంగా మనం జీవించాలి, మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి, మనమందరం ఏకం కావాలి, మనలో చైతన్యం పెరగాలి. మనకి కులంతో పని లేదు, ధర్మమే ముఖ్యం. మన దేవాలయాలు, అలాగే మహిళలు, ఆడపిల్లలు, మన ఆస్తులు, కష్టార్జితం అన్నింటినీ కూడా మనం రక్షించుకోవాలి. ఇది మనం అందరం కూడా ఏకమయ్యి మనలో ఈ యొక్క కుల భేదాలను పక్కన పెట్టి కలిసిమెలిసి జీవించే విధానాన్ని మనం ఏర్పరచుకుంటేనే సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని నలుగురికి చెబుతూ ధర్మాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది హిందూ జనసంఘ్. హిందూ జనసంఘ్ వారి ఫస్ట్ టైం మేము కార్తీక వన సమారాధన చేసాం. కార్తీక వన సమారాధనలో కులాలకు అతీతంగా చాలా చక్కగా చేసుకున్నాం, నిర్వహించుకున్నాం. చక్కగా వచ్చి అందరూ మా హిందూ సోదరులందరూ మాకు సహకరించారు. ఇలాగే మన హిందూ ఐక్యత వర్ధిల్లాలని, హిందువులంతా ఒక తాటి మీద నడవాలని, హిందువులంతా రేపు భావితరాన్ని గొప్పగా చేయాలని చెప్పని ఆశిస్తూ మేము ఈ రోజున జరుపుకున్న హిందూ వనభోజనాలు అనేది ఒక వినూత్నంగా జరపడానికి, ఇది ఈ హిందువులో ఐక్యత తేవడానికి ఒక నాందిగా భావిస్తున్నాము. దీని నుండి హిందువులంతా కూడా ఐక్యమయ్యి పార్టీలకు అతీతంగా కూడా ఇవాళ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రతి మతానికి తల వంచి వాళ్ళ యొక్క సమస్యలను తీసుకుంటూ హిందువుల్ని దారుణంగా వంచిస్తున్నారు. కాబట్టి దీన్ని అధిగమించడానికి మన హిందువులందరూ కూడా ఏకతాటిపై ఒక మాటగా నిలబడి హిందువులకు మాత్రమే మేము ఓటేస్తాము, అన్య కులస్తులు ఎవరికి ఇచ్చినా పార్టీకి అతీతంగా మేము ఓటేయమని మన హిందువులనే గెలిపించుకొని మనకు కావాల్సినవన్నీ మన సనాతన ధర్మాన్ని రక్షిస్తూ మన గుడులను మన ఆధీనంలో తీసుకుంటూ ఈ వక్ఫ్ బోర్డు కానీ ఈ క్రిస్టియన్ మిషనారిటీలు కానీ వీళ్ళందరికీ ఇచ్చే పందేరాలను అడ్డుకోవాలని ఇది ఒక నాందిగా మేము భావిస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై సోమ, మంగళ, శుక్రవారాల్లో కార్తీక మాసంలో వచ్చే ప్రత్యేక తిథులను పురస్కరించుకొని మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక బిల్వార్చన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ వైదిక కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. సోమవారం బిల్వార్చనతో పాటు సాయంత్రం ప్రదోష కాలంలో మల్లేశ్వర స్వామికి మహా నివేదన చేయనున్నట్లు ఆలయ అధికారులు వివరాలు తెలియజేశారు.
నూజివీడు మండలం తుక్కులూరు బైపాస్ వద్ద శనివారం అర్ధరాత్రి వేళ బైక్లను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గొల్లపల్లి గ్రామానికి చెందిన కృష్ణ, శ్రీలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. చిట్టిబాబు, హర్షిని, లక్ష్మి, పల్లవీలకు తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే వారిని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలపై మండిపడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఆల్ ఇండియా పిరికి పందల సంఘానికి వీరిద్దరూ అధ్యక్ష, కార్యదర్శులు అంటూ చిరుకులు. ఘనంగా జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం. వైసీపీ హయాంలో వన సమారాధనకు అనుమతులు కూడా ఇవ్వలేదంటూ విమర్శ చేసిన ఆర్యవైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్. నాగవంశీల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న టీడీపీ నేత నాగుల్ మీరా. వారికి అవసరమైన కమ్యూనిటీ హాల్ త్వరలోనే నిర్మించనున్నట్లు వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.